శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అస్మద్ గురుభ్యో నమః. ఈ రోజున భవమంత్ర ఛానల్లో నన్ను ఒకరు అడిగినటువంటి వాస్తు సంబంధమైన విషయాలకి రూపాయి ఖర్చు లేకుండా మీ అంతటగా మీ ఇంట్లో మీరు వాస్తు దోషములు నివృత్తి చేసుకునేటువంటి చిన్న తంత్రాన్ని చెప్తాను. ఈ తంత్రాన్ని ఆచరించాలనుకునేవారు ఉదయాన్నే లేవాలి. తెల్లవారుజామునే లేచి మీరు మీ ఇష్టదైవమునకు నమస్కారం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంట్లో దేవతా విధిగా మీ దేవుడికి నిత్యము చేసుకునేటువంటి పూజ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో గంధమును కలపండి. అష్టగంధములు దొరికితే మరీ విశేషం. గంధమును కలిపి మీ ఇంటి యొక్క సింహద్వారమునందున స్వస్తిక్ చిహ్నం వేయాలి. మీరు వేసేటువంటి స్వస్తిక్ చిహ్నము క్లాక్ వైజ్గా దళాలు వచ్చేటట్టుగా వేసి మధ్యలో 4 చుక్కలు వేయాలి. ఆ 4 చుక్కలు వేసిన తర్వాత ఆ స్వస్తిక్ చిహ్నమునకు 4 దిక్కుల యందు 2 వేళ్లతోటి 4 గీతలు బయట గీయాలి. గీసిన తర్వాత అందులో కుంకుమ బొట్టు పెట్టి ఒక పుష్పమును అక్కడ చూపెట్టి పక్కన పెట్టి ధూపము దీపము వేయాలి. వేసిన తరువాత ఆ స్వస్తిక్ను చూస్తూ వికట గణపతయే వాస్తు దోషాన్ నాశయ స్వాహ అని చెప్పి నమస్కారం చేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషములు క్రమంగా తగ్గును. అలాగే ఇంటి లోపలికి వచ్చి ఏదైనా జపమాలను కూడా తీసుకుని ఇదే మంత్రాన్ని జపం చేయవలెను. శుభం. మీ భవమంత్ర.